హాయ్ అండి, మీరు కుండీలో పెంచుకునేటటువంటి గులాబీ మొక్కకి ఎక్కువ పువ్వులు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గులాబీ మొక్క కాశ్మీరీ రోజ్ అంటారు, అలాగే ఆల్ టైమ్ రోజెస్ అని కూడా అంటారు. ఈ మొక్కకి సంవత్సరం పొడవునా పువ్వులు అనేవి పూస్తూనే ఉంటాయి. మొదటగా మీరు ఇలాంటి మొక్కనైతే తెచ్చుకోవాలి. అలాగే మీరు కుండీలో రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, అలాగే కొద్దిగా నీమ్ పౌడరు సమపాలలో కలుపుకొని మనము కుండీలో రిపోర్టింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే గులాబీ మొక్కని ఎప్పుడు కూడా మనము పువ్వులు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే గులాబీ మొక్క చక్కగా గుబురుగా పెరుగుతుంది కాబట్టి పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తాయి అన్నమాట. అండ్ మనం వారానికి ఒక్కసారైనా గులాబీ మొక్కకి చక్కగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి. అలాంటి ఫ్లవర్ మిక్స్ ఒకటి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి గులాబీ మొక్కను నేను 12 ఇంచెస్ పాట్లో అయితే రిపోర్టింగ్ చేశానండి. మీరు చూస్తున్నారు కదా, మొక్క నిండా ఎన్ని పువ్వులు పూసాయో. చక్కగా ఇప్పుడు సంవత్సరం అంతా కూడా ఇలా ఈ మొక్క నుండి పువ్వులు అయితే నేను తీసుకుంటూ ఉంటాను. దానికోసం నేను ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తానన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడే చెప్తాను, నోట్ చేసుకోండి. కొద్దిగా బెల్లం పౌడరు, వర్మీ కంపోస్టు, అలాగే అరటిపండు తొక్కల నుండి చేసినటువంటి పౌడరు, అలాగే కొద్దిగా శనగపిండి. ఈ 4 తీసుకొని మనము చక్కటి ఫెర్టిలైజర్ అనమాట. అలాగే కొద్దిగా మస్టర్డ్ కేక్. ఈ 5 పదార్థాలతో మనము ఇప్పుడైతే ఫెర్టిలైజర్ తయారు చేద్దాం. ముఖ్యంగా వీటి గురించి తెలుసుకుంటే కనుక మనము అరటిపండు తొక్కల పొడిలో పొటాషియం రిచ్గా ఉంటుంది కాబట్టి గులాబీ పూల పరిమాణం పెరగడానికి, రంగు ప్రకాశవంతంగా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే వర్మీ కంపోస్ట్లో ఏంటంటే నత్రజని అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ కూడా చక్కగా ఉంటుంది కాబట్టి బోలెడన్ని సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. అలాగే మనం మట్టి లూజ్గా ఉండేలా చేసి వేర్లు బాగా విస్తరించడానికి కూడా ఈ యొక్క వర్మీ కంపోస్ట్ అయితే హెల్ప్ చేస్తుంది. శనగపిండిని తెలుసు కదండి, బేసన్ అంటారు. శనగపిండిలో ప్రోటీన్లు, ప్రోటియోలైటిక్ పోషకాలు ఉంటాయి. ఇది మట్టిలో ఉండేటటువంటి మంచి ఫంగస్ అంటే ట్రైకోడర్మా మొదలైన వాటిని త్వరగా వృద్ధి చెందడానికి శక్తిని అయితే ఇస్తుంది. దానివల్ల ఏంటంటే విపరీతంగా పువ్వులు అయితే పూస్తాయన్నమాట. అలాగే మనం అరటిపండు తొక్కల్లో ఉన్నటువంటి మంచి పొటాషియం అయితే అందుతుంది కదండి, దానివల్ల గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి. అలాగే వేరు వ్యవస్థ అనేది చక్కగా బలపడుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి మీరు మస్టర్డ్ కేక్లో కూడా ఎన్పికే అనేది చాలా రిచ్గా ఉంటుంది కాబట్టి మొక్కకు బలమైన పోషకాలు అందుతాయి. వీటన్నిటిని చక్కగా మీరు నానబెట్టి ఇలా గ్లాస్లో కలిపాను నేను. కొద్దిగా చిటికెడు వేస్తే సరిపోతుంది. 10 డేస్కి ఒకసారి రిపీట్ చేయండి. దీన్ని మొక్క మొదలులో మనం ఇలా పోస్తే సరిపోతుంది. కొద్దిగా ఫెర్మెంటేషన్ చేసి నైట్ అంతా నానబెట్టి ఇస్తే కనుక బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు మా రీల్ని ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.